బేహద్ పరం మహాశాంతి. బేహద్ ఆత్మిక పరివారమునకు, ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. మనము నిన్న అహం బ్రహ్మస్మి యొక్క రహస్యాన్ని తెలుసుకున్నాం. దాని యొక్క పరిచయాన్ని కూడా తెలుసుకున్నాము. దాని యొక్క కంటిన్యూషన్ సెకండ్ పార్ట్ ఈరోజు సాక్షి బేహన్ ద్వారా మనము తెలుసుకుందాము. చాంద్యోగ్యోపనిషత్తులో కూడా ఇదే మాట చెప్పారు అని అంటున్నారు. అహం బ్రహ్మస్మి తత్వమసి అనగా అది నీవే, నేనే బ్రహ్మస్వరూపమును, ఆ బ్రహ్మస్వరూపము నీవే అని అంటూ ఉంటారు. అంటే వాస్తవంగా మనము మన యొక్క యథార్థమైన పరిచయం తెలియక మనం మర్చిపోయి వెతుకులాటలోనే ఉన్నాం. మనల్ని మనం పొందాలనుకుంటూ ఉన్నాం. మరి శాంతి కోరుకుంటూ ఉన్నాం, స్థిరత్వాన్ని కోరుకుంటూ ఉన్నాం మనం. మరి ఈ యొక్క హడావుడి గడబిడ సౌండ్ ధ్వని ప్రపంచానికి వెనకాల ఏదైతే నిశ్శబ్దం ఉన్నదో దాన్ని వెతుకుతుంది మన మనసు. దాని వెతుకులాటలో మన ఆత్మ బుద్ధి కూడా ప్రయాణం చేస్తూ ఉంటుంది. దాని అనుసారంగా పురుషార్థము చెయ్యాలని కోరుకుంటుంది. వాస్తవంగా మీరు తమ యొక్క ప్రతిబింబం ఏదైతే ఉన్నదో వెనకాల పరదాని చూడాలనుకుంటూ ఉన్నారు. సినిమా గురించి మనం చెప్పాం. పరదా చూడాలని కోరుకుంటున్నారు, దాన్ని మీరు చూడలేకపోతూ ఉన్నారు. దాని యొక్క వివరణ ఏదైతే ఉందో అది అనుభవం పొందలేకపోతూ ఉన్నారు. ఈ యొక్క విషయాన్ని తత్వబోధన అని అంటూ ఉంటారు. మనం ఏదైతే ఈ యొక్క బోధననే ఆత్మజ్ఞానము అని చెప్పుకోవచ్చు. మన యొక్క బోధనయే బ్రహ్మ బోధన, అంటే బ్రహ్మ గురించి తెలుసుకోవటము. మన యొక్క ఈ యొక్క ఆత్మబోధన బ్రహ్మ గురించి తెలుసుకోవటమే పరమాత్మ యొక్క బోధన, అంటే తెలుసుకోవటం, పరమాత్మ గురించి ఎరుకలు పరిచయాన్ని గ్రహించటం. ఇప్పుడు మిమ్మల్ని మీరు ఒక క్రిస్టియన్ ధర్మం యొక్క ద్రోహి అనే మాటను మీరు చెప్తూ ఉంటారు. మూడవ మాటలో ఈ అజ్ఞానత అనేది వస్తుంది. అంటే క్రిస్టియన్ ధర్మం ద్రోహిని అని అంటూ ఉన్నారు. కానీ మిమ్మల్ని మీరు పరమాత్మ సమతుల్యంగా భావిస్తూ ఉంటే మీరు ఈ మాట అనలేరు. అన్నీ ఒకటే, అన్ని ధర్మాల్లో చెప్పేది ధారణ మంచి విషయం అని మీరు గ్రహిస్తూ ఉంటారు. మిమ్మల్ని మీరు తెలుసుకోకుండా పరమాత్మను కూడా తెలుసుకోలేరు కదా. మరి ద్వైతంలో ఏదైతే మరి పరమాత్మ గురించి స్థరం ఉన్నదో దాన్ని మొదలుకొని ఇప్పుడు మీరు అద్వైతం యొక్క సందేశం ఏదైతే ఇస్తూ ఉన్నారో మరి దాన్ని తీసుకొని పరమాత్మ యొక్క ఏదైతే లెవెల్ ఉన్నదో ఆ లెవెల్కి మీరు వెళ్ళగలుగుతూ ఉంటారు. ఇక్కడ మన యొక్క ఉపనిషత్తుల్లో మనము పరమాత్మ యొక్క సమతుల్యాన్ని తెలుసుకోవటానికి మార్గాన్ని వెతుకుతూ ఉంటాం. మిమ్మల్ని మీరు పరమాత్మ సమతుల్యంగా చూసుకుంటూ ఉంటే బుద్ధితోటి అతీతంగా వెళ్ళగలుగుతూ ఉంటాం. మీ యొక్క బుద్ధి వెనకాల ఏదైతే వెళ్ళగలుగుతూ ఉన్నామో అది పని చేస్తూ ఉండాలి. ఏ యొక్క విషయం అయితే పరమాత్మని యొక్క బోధన ఉన్నదో అది బుద్ధిలో కూడా అతీతంగా కావాలి. దాన్ని అలసిపోకుండా దానికి ఎంత అవసరమో అంత తీసుకోవాలి. అవసరం లేనిది మనము యాక్సెప్ట్ చేయకూడదు. ఎవరికైతే ఆత్మజ్ఞానం వస్తుందో, ఆత్మజ్ఞానిగా అయిపోతారో వాళ్ళు తర్కం యొక్క యుక్తులు అవసరం లేదు. ఆ వ్యక్తి అన్ని ధర్మాల యొక్క అన్ని విషయాలను తెలుసుకొని వ్యర్థమైన వాటి వెనకాల తన యొక్క గుర్తింపు, తన టైంను వేస్ట్ చేయడు. ఎందుకంటే తనకు తెలుసు అనంత స్వతంత్రత అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఈ అన్నిటికీ అతీతమైనటువంటిది ఏదో ఉన్నది అని. ఇప్పుడు కేన్యోపనిషత్తులో ఇంకా భాగ్యశాలి ఎవరు అని అంటే ఎవరైతే జీవితంలో బ్రహ్మ బోధను పొందుతారో వాళ్ళే భాగ్యశాలి ఆత్మ అని అంటూ ఉంటారు. ఈ బోధను తెలుసుకోలేని వాళ్ళే దౌర్భాగ్యులు, అంటే బ్రహ్మ జ్ఞానం లేనటువంటి వాళ్ళు
దౌర్భాగ్యం. ఎంత చక్కగా ఉందో చూడండి. అసలు బ్రహ్మబోధ అంటే తెలుసుకోవటమే జీవితంలో అనంతమైన భాగ్యాన్ని ప్రాప్తి పొందినందుకు గుర్తు. ఇది లేకపోతే దౌర్భాగ్యం, ఉంటే సౌభాగ్యం. ఇప్పుడు మన యొక్క శక్తి మనకు శక్తి ఎక్కడి నుండి వస్తుంది? ఈ విషయాన్ని తెలుసుకుంటే భగవంతుడి నుండి మనకు శక్తి వస్తుందంటే మరి భాగ్యవాన్లేగా మనం. మాస్టర్ భగవంతుళ్ళమే కదా. ఎవరినైతే మరి బ్రహ్మ అని అనుకుంటూ ఉన్నామో, మనం బ్రహ్మస్వరూపం అని బోధన అంటే విషయం మనకు తెలిసిందో, అప్పుడు ఆ ధర్మం యొక్క గొప్ప విషయాల నుండి, ఈ ధర్మం యొక్క తక్కువ విషయాల నుండి దూరం అయిపోతాం. కాబట్టి దాని యొక్క జంజాటకంలో పడరు. గీత పైన భాషనైతే ఇవ్వరు కూడా. ఎందుకంటే సర్వ వేద శాస్త్రాల శిరోమణి గీత. ఇది అందరికీ తెలిసిన విషయమే. దీని గురించి గీత వివేచన వినాల్సిన అవసరం కూడా వాళ్ళకి లేదు, చెప్పాల్సిన అవసరమూ లేదు. దీని యొక్క సారమే గీత అని మీకు అర్థమవుతూ ఉంటుంది, దృష్టికి కూడా వస్తూ ఉంటుంది. మళ్ళా స్వయం గీతలో కూడా చెప్పారు, జీవించాలి జయించాలి అని. ఒక చేతిలో గీత అనేది పెట్టుకున్నాము, తత్వం అనేది వచ్చేస్తూ ఉంటుంది. మన జీవితంలో ఏదైతే ఉన్నదో అది అసంపూర్ణం అనేది కానే కాదు, అది పూర్తిగా లభించే ఉన్నది. అద్వైతము, వేదాంతి మొదలైనటువంటి వేదాంతము మొదలైనవన్నీ కూడా వాళ్ళు పొందగలుగుతారు. అద్వైత జ్ఞానము పొందుతారు, వేదాంత జ్ఞానము పొందుతూ ఉంటారు. వాళ్ళు పూర్ణంగా తమను తాము చూసుకోవటంతో పూర్ణత్వాన్ని పొందగలుగుతూ ఉంటారు. ఎవరైతే వారిని వారు చూసుకుంటూ ఉంటారో, వారిని వారు తెలుసుకుంటూ ఉంటారో, అహం బ్రహ్మస్మి, నేనే బ్రహ్మను, నేనే బ్రహ్మస్వరూపాన్ని అని గ్రహిస్తూ ఉంటారు. బ్రహ్మాండంతో కనెక్ట్ అయిపోతారు. వాళ్ళు మహాత్మ అని కూడా అనబడరు. నాకు తెలుసు పరమాత్మ నేను అంటే పరం ఆత్మను, నేను పరమాత్మను తెలుసుకున్నాను అంటారు. మహాత్మ ఎవరు అంటే వాళ్ళు స్వయం తెలుసుకున్నటువంటి వాళ్ళు, తమను తాము గ్రహించిన వాళ్ళు, సత్యమైనటువంటి పరమాత్మ ధర్మ గురువులు కూడా కానే కాదు, పరమాత్మ ధర్మ పితలకు కూడా పిత పరంపితను నేను గుర్తించాను అని తమకు పరమాత్మను చూపించాల్సిన అవసరం కూడా ఉండదు. చూపిస్తానన్న మాటలు కూడా మాట్లాడరు. సత్యమైనటువంటి ధర్మ గురువు ఎవరు అంటే వారిని వారు తెలుసుకోవటానికి, ఏదైతే చెప్పడానికి సాహసం చేసిన వాళ్ళు ధర్మగురు. వాళ్ళు రుజువు చేసుకున్నారు, వాళ్ళు తెలుసుకున్నది చెప్పాలనుకొని సాహసం చేసిన వాళ్ళు స్వయం పరమాత్మ. మరి మీరు తమను తాము మరి చూసుకుంటూ ఉన్నారు, విశ్వాసం కలిగి ఉన్నారు. మీ పైన మీరు, మీ రచయిత పైన, ఆత్మ పైన మీరు విశ్వాసం పెట్టుకున్నారు, తమను తాము తెలుసుకున్నారు. వాళ్ళే పరమాత్మను గ్రహించిన వాళ్ళు భాగ్యశాలి ఆత్మలు అని అర్థం. చూడండి, ఎక్కువగా ప్రజలు తమను తాము నిర్బలులుగా భావిస్తూ ఉంటారు. అందుకని చూడండి, గుడికి వెళ్ళినప్పుడు కూడా మేము పాపులము, కపటి, నీచులం, తమో ప్రధానం, బికారి, నువ్వు గొప్పవాడివి అని ఇక్కడ మహిమ చేస్తూనే ఉంటారు. ఇది మానవుని యొక్క స్వభావం. మరి మీరు ఏదైనా సరే ఎవరికైనా సహాయం ఇవ్వాలి అనుకుంటే ఏ విధంగా బలహీనమైనటువంటి బోధన అనేది ఉండదు. చూడండి, ఒక చెక్క కర్ర యొక్క సహాయంతో లేచి నిలబడాలి అనుకున్న వాళ్ళకి వాళ్ళు ఇతరులకు ఏం సహాయం చేయగలరు? మనము ఏదైతే అలాంటి వారికి నిలబడటం చూసాం, వాళ్ళంటి వాళ్ళు నిలబడటం చూసాం, వాళ్ళ సాహసము అర్థమైంది. ఈ సాహసం కూడా చేయలేకపోతే వాళ్ళని ఇంకా మనం కరెక్ట్ మార్గంలో నడిపించలేము. మనము సత్యాన్ని చూపించడానికి సాహసం కూడా చేయలేము. మనము తమను తాము ఏమనుకుంటాం? దివ్యమైన ఆత్మలం అనుకుంటాం. ఎవరైతే తమను తాము నిర్బలులు అనుకుంటారో వాళ్ళు బలవంతులు ఎప్పటికీ కారు. మేము నిర్బలం కాలం సబలం శక్తిశాలి ఆత్మలం. విశ్వం యొక్క శక్తి మా యొక్క శక్తి
విశ్వశక్తి మా లోపల ఉన్నది, అనంతమైన శక్తి మా లోపల ఉంది. మన యొక్క ఆ, కళ్ళల్లో కూడా మరి ఈ శక్తినే కనపడుతూ ఉంటుంది. కళ్ళ మీద చెయ్యి పెట్టుకొని చీకటి చీకటి అంటే, కళ్ళు మూసేసుకొని చీకటి చీకటి అంటే, ఆ కళ్ళు ఆ, మీద చెయ్యి తీసేస్తే నీకు వెలుతురు అనేది కనపడుతుంది, చీకటి మాయమైపోతుంది. అదే అంధకారం అసలు లేనే లేదు ఎక్కడ. అశక్తి అనేది, నిర్బలత అనేది కూడా లేనే లేదు. నిర్బలత అంటేనే ఏడవటం, ఏడవటంతో సబలురుగా ఏం కారు కదా. మీరు నిర్బలంగా ఉన్నారు, ఏడ్చినంత మాత్రాన బలవంతులుగా నవ్వుతారా? కారు కదా. మీ లోపల సబలతను మీరు చూస్తూ ఉండాలి. సబలంగా ఉండేటువంటి ఆత్మలు ఎప్పటికీ మరి ఏ విధంగా పొందుతారో, మనకు శక్తి ఎలా వస్తుంది, ఎలా పొందుతాం భయంలోనే ఉంటూ ఉంటారు. మనము మన యొక్క శక్తిని భయభీతం చేస్తూ ఉంటుంది. అమెరికాలో టెనిసీ రాజ్యంలో ఒక పట్టణం ఉండేది. అక్కడ బౌన్సా బిల్ మెరీన్ విలియన్స్ ఒక గిరిజాగర్ యొక్క చర్చ్ అధికారి అన్నమాట. వాళ్ళని ఏమంటారు, పోపు లేకపోతే ఆ, మరి చర్చి అధికారిని మరి ఫాదర్ అని కూడా అంటారు, చర్చిలో ఉండేవాళ్ళు. ఇక్కడ శ్రీమతి విలియన్స్ అంటూ ఉండేది, మానవులు తమను తాము నిర్బలతనై మరి కారు, వారిని సబలత అంటే శక్తితోటి వాళ్ళకు భయం. మనము ఆ భయాన్ని తీసేయాలి. మన యొక్క భయము అది కాదు, మన అక్షము అనగా మన భయము ఇతరులకు శక్తి కాకూడదు. ఏ లెక్కతోటైనా సరే మనము అనంతమైన శక్తిని ఆ, చూపించటం మన యొక్క ఆ, భయంకరమైన భయం. మనము సర్వాధికంగా భయపెడుతూ ఉంటాం, సర్వాధికంగా భయపెడతాము. అప్పుడు వాళ్ళు అంధకారంగా ఉండరు, మన లోపల ఉన్న ప్రకాశాన్ని వాళ్ళు చూస్తారు. వాళ్ళ లోపల ఉన్న వాళ్ళు ప్రకాశాన్ని చూడలేరు. మనం భయం పెట్టే కొద్దీ మనమే శక్తిశాలులమను మన లోపల ప్రకాశాన్ని వాళ్ళు చూస్తూ ఉంటారు. చాలా తక్కువ మంది ఈ సత్యం గురించి ఉంటూ ఉంటారు. వారితో చాలా తక్కువ మంది సత్యాన్ని తెలుసుకున్న వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. వారి నుండి తక్కువ మంది సత్యం వెనకాల ఉంటూ ఉంటారు. నడవటానికి కూడా సాహసం చేస్తారు కొందరు, తెలుసుకుంటారు కొంతమంది, దాని వెనకాల నడవటానికి సాహసం చేస్తూ ఉంటారు. ప్రతి కొత్త ఆలోచన ఒక కొత్త అన్వేషణ పుట్టిస్తూ ఉంటుంది. మనము దాని నుండి భయపడుతున్నాము అంటే అద్వైతత యొక్క ఆలోచన మన యొక్క భయభీతాన్ని కలిగిస్తుంది. నేను వేరు, అది వేరు, అంటే పరమాత్మ వేరు, నేను వేరు, ఆత్మ వేరు, పరమాత్మ వేరు అనే మాట వాళ్ళ భయాన్ని కలిగిస్తూ ఉంటుంది. కానీ వాస్తవంగా అద్వైతాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళు అభయంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. కాబట్టి ఇది తెలుసుకొని మీరు పురుషార్థం అనేది చెయ్యాలి అంటూ ఉన్నారు. ఇక్కడ మనం అందుకే ఒక ఎగ్జాంపుల్ తెలుసుకుందాము. నీకు నీవే దీపం, అంటే నీ దీపం నువ్వు వెలిగించుకుంటే అంధకారం నుండి వెలుగులోకి వస్తావు అని. ఇద్దరు ప్రయాణికులు ఒక దారిలో కలిశారు. ఒకతని దగ్గర లాంతరు ఉంది, ఇంకొకరి దగ్గర లేదన్నమాట. కానీ ఇద్దరు కలిసి ప్రక్క పక్కనే నడవటం వల్ల కాంతి ఇద్దరి మార్గాల్లో పరుచుకోవటం వల్ల మార్గం తేలిగ్గానే కనపడుతూ ఉంది. దీపం ఉన్న వ్యక్తి ఎంత సులువుగా అడుగులు వేస్తున్నాడో, లాంతర్ లేని వ్యక్తి కూడా అంతే తేలికగా ముందుకు సాగుతూ ఉన్నాడు. కారణం, దీపం ఉన్న వ్యక్తితో పాటు దీపం లేని వ్యక్తి నడవటమే. లాంతరు లేని వ్యక్తి తన దగ్గర లాంతరు లేదే అనే దిగులు పడలేదు. కారణం, దాని అవసరం అక్కడ లేదు. అట్లా ఇద్దరు చాలా దూరం నడిచాక ఒక 4 రోడ్ల కూటమి చేరారు. అప్పటిదాకా ప్రయాణం సాఫీగా సాగింది. అక్కడి నుంచి దారులు వేరయ్యాయి. లాంతరు ఉన్న వ్యక్తి కుడివైపుకు, లాంతరు లేని వ్యక్తి ఎడమ వైపుకు వెళ్ళాలి. లాంతరు ఉన్న వ్యక్తి కుడివైపుకు తిరిగి వెళ్ళిపోయాడు. కాంతి అతనితో పాటు అతనికి దారి చూపిస్తూ వెళ్ళిపోయింది. లాంతరు లేని వ్యక్తి ఎడమ వైపుకు తిరిగి 10 అడుగులు వేశాడో లేదో కాలు ముందుకు కదలలేదు. కారణం, చీకటి. అతనికి ఏడుపు వచ్చింది. లాంతరు ఉన్న వ్యక్తిని తలుచుకున్నాడు.
అతని దగ్గర తను నడుస్తున్నంతసేపు ప్రయాణం తేలిగ్గా జరిగింది. అతను వెళ్ళిపోయాక తన మార్గం అంధకారబంధమైపోయింది అనుకున్నాడు. తన దగ్గర కూడా కనీసం ఒక చిన్న దీపమైనా ఉంటే ప్రయాణం సాఫీగా సాగేది కదా అని బాధపడ్డాడు. మనకు ఇతరులకు కొంతవరకే మార్గం చూపిస్తారు, అదొకటి మీరందరూ గుర్తుంచుకోవాలి. మనకు ఇతరులు కొంతవరకు మాత్రమే మార్గాన్ని చూపిస్తారు. తర్వాత మన దారి మనం వెతుక్కుంటాం. చివరి దాకా ఎవరికి దారి చూపలేదు. గురువు చేసే పనైనా అదే. గురువు దగ్గరున్న కాంతి కొంతవరకే దారి చూపుతూ ఉంటుంది. శిష్యుడు తనలోని దీపాన్ని వెలిగించుకున్నప్పుడు ప్రయాణం చివరి దాకా సాగించగలడు. అందుకనే నీకు నువ్వే దీపం అని బుద్ధుడు అనటం వెనక అర్థము ఇదే అన్నమాట. ఎప్పుడైతే మరి మనం తెలుసుకుంటామో గురువులు చెప్పినటువంటి విషయం కూడా మనకు బోధ అనేది కలుగుతూ ఉంటుంది. ఎట్టి సంకల్పము అట్టి చర్య అంటారు. ఎట్టి చర్యయో అట్టి ఫలము, ఎట్టి ఫలము అట్టి గమ్యము అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఈనాడు మీరు గమ్యం చేరుకోలేకపోవటానికి కారణం మీ సంకల్పాలే. సక్రమైనవి పోవటమే. కొంతమందికి దైవమును ప్రేమిస్తున్నట్లు నటన చేస్తూ ఉంటారు. శారీరకమైన సంబంధం కల్పించుకొని ధన కనక వస్తు వాహనాదులతో సంబంధం కలిగించుకొని అందరూ ప్రేమిస్తున్నారే కానీ అది కపటమైన ప్రేమ. స్వామి, మిమ్మల్ని ప్రేమిస్తున్నాము కాబట్టి మమ్మల్ని దరి చేర్చుకోండి అని ఎంతోమంది ప్రార్థిస్తూ ఉంటారు. కానీ భగవంతుడు అంత సులువుగా లభించడు. మీ ప్రేమ వెనక ఎంత త్యాగం ఉన్నది. మాటలు చూస్తే కోటలు దాటుతూ ఉన్నాయి, కాలు చూస్తే గడప దాటం లేదు. మాటలు అధికము, ఆచరణ శూన్యము. ఎటువంటి వారు పక్కా దొంగలే తప్ప సరైనటువంటి భక్తులు కారు. నిజంగా ప్రేమ ఉన్నవారు మాటలు చెప్పరు, ఆచరణలో నిరూపిస్తూ వస్తారు. భక్తులకు దృఢమైన విశ్వాసము, నిశ్చలమైన ప్రేమ ఉండాలి. చెప్పే మాటలు, చేసే పనులు ఒకటిగా ఉండాలి. ఇటువంటి వారిపై భగవంతుని యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. అచ్చా, పరం శాంతి. నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్ పరం పరం పరం. మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై. బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ చెప్పినటువంటి జ్ఞానమును మనము చక్కగా స్పష్టంగా తెలుసుకోవాలి అంటే, మీ దాకా పూర్తిగా ధారణ చేయాలి అంటే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేయండి. నోటిఫికేషన్ రూపంలో మీరు పొందండి. నమస్తే, ధన్యవాదాలు. మా ఛానల్ని ద్వారా మీరు బేహద్దు జ్ఞానాన్ని పొందవచ్చు. నమస్తే.